మంచిది. ప్రభు యొక్క సన్నిధిలో చేరిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడనియు తన్ను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్న ఈ వాక్య భాగంలో ఒక మనిషి లేక ఒక భక్తుడు లేక ఒక విశ్వాసి తెలుసుకొనవలసిన విషయాన్ని మోషే ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మనకు చాలా విషయాలు తెలుసు, మనకు తెలియని విషయాలంటూ లేవు. కొన్నిసార్లు ఏమంటామంటే నీ గురించి నాకు అంతా తెలుసు అంటాం. కొన్నిసార్లు మన గురించి మనకు బాగా తెలుసు, నా గురించి నాకు బాగా తెలుసు అనుకుంటాం, వాస్తవమే. కానీ తెలుసుకోవలసిన సంగతిని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మనకన్నీ తెలుసు, మన గురించి మనకు తెలుసు, ఇతరుల గురించి మనకు తెలుసు. కానీ తెలుసుకోవాల్సిన విషయాన్ని దేవుడు ఇక్కడ మోషే అనే దైవజనుడి ద్వారా ఆనాడు ఇశ్రాయేలుకి, ఈ సమయంలో మనకు ఈ మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ మాటలు అంటే, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడనియు తన్ను ద్వేషించు వారి విషయంలో ప్రతి వానిని బహిరంగంగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకునేవాడు. అనగా ఇక్కడ 2 బ్యాచ్లు కనపడుతున్నాయి. ఒక బ్యాచ్ దేవుణ్ణి ప్రేమించే బ్యాచ్, మరొక బ్యాచ్ దేవుణ్ణి ద్వేషించే బ్యాచ్. ప్రేమించేటువంటి బ్యాచ్లో ఉన్న వారికేమో దేవుడు ఏం చేస్తున్నాడంట, తన నిబంధనను స్థిరపరచుచు 1000 తరముల వరకు కృప చూపిస్తున్నాడంట. హల్లెలూయా. తన నిబంధన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన 1000 తరముల వరకు కృప చూపించే నమ్మదగిన దేవుడను అని చెప్తున్నాడు. దేవుని ద్వేషించే వారి విషయంలో ఏమంటున్నాడు, బహిరంగంగా నశింపజేయుటకు కదా. ఎక్కడంట, బహిరంగముగా అంటే అందరూ చూస్తుండగా, అందరికీ కనబడుతుండగా వారిని ఏం చేస్తా అంటున్నాడు, నశింపజేయుటకును, వారికి దండన విధించుటకు, వారికి శిక్ష విధించుటకు సిద్ధంగా ఉన్నట్టుగా చూపిస్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించి 1000 తరం వరకు కృప చూపించుకునేటువంటి స్థితిలో మనం ఉంటున్నామా, లేదా దేవుణ్ణి ద్వేషించి దేవుని చేత నశించబడడానికి, దేవుని చేత దండించబడటానికి తగినటువంటి బిడ్డలుగా ఉంటున్నామా, మనం ఒకసారి తెలుసుకోవాలి. దేవుడు చాలా నమ్మదగిన వాడు, కానీ మనమే చాలాసార్లు నమ్మకాన్ని కోల్పోయిన వారం. నమ్మకమైనటువంటి దేవుని పిల్లలుగా మనం ఎప్పుడైతే ఉంటున్నామో 1000 తరముల వరకు ఆయన తన కృపను చూపిస్తాడు. కాబట్టి తన పిల్లలకి కృప చూపించే దేవుడు తనను ప్రేమించే వారికి కృప చూపిస్తాడు, తనను ద్వేషించే వారికి నాశనమును ఆయన కలుగజేస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఈ 2 పదాలకి, దేవుణ్ణి ప్రేమించే వారికి, దేవుణ్ణి ద్వేషించే వారికి పడిన గతిని మనం ఒకసారి గమనిద్దాం. దేవుణ్ణి ప్రేమించే వారికి కృప చూపించి నమ్మదగిన దేవుడిగా రుజువుపరుచుకున్నాడు. దేవుణ్ణి ద్వేషించిన వారికి బహిరంగంగా వారికి దండన విధించి వారిని నశింపజేశాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆది కాండము 6వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. చాలు. ఇక్కడ ఒక వ్యక్తి గురించి స్పష్టంగా రాయబడ్డది. ఎవరు ఆయన అంటే నోవాహు. నోవాహు అనగా నెమ్మది అని అర్థం. నోవాహు అనేటువంటి వ్యక్తి గురించి రాయబడినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, దేవుని దృష్టి యందు కృప పొందుకున్నాడు ఆయన. హల్లెలూయా.
దేవుని దృష్టిలో కృప పొందుకున్నాడు. కొన్నిసార్లు మనుషుల దృష్టికి ఈయన మీద దేవుని కృప బాగుంది, ఈయన మీద దేవుని దయ బాగుంది, ఈమె మీద దేవుని ఆశీర్వాదం బాగుందని మనుషులు అనుకుంటుంటారు. కానీ నోవాహు యొక్క జీవితంలో మనుషులు ఎవ్వరు అనుకోలేదు నోవాహు మీద దేవుని కృప ఉంది, నోవాహు మీద దేవుని దృష్టి ఉంది అని ఎవరు అనుకోలేదు. నోవాహు 120 సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తే అందరు ఎగతాళి చేసి నోవాహును ఒక పిచ్చివాడిలాగా చూశారు. తెలుసా? నోవాహును లెక్కలేనట్టుగా చూశారు. కానీ దేవుని దృష్టి తన మీద ఉంది. ప్రియులారా, గమనించాలి. దేవుని దృష్టి ఎప్పుడైతే మన మీద ఉంటుందో మనుషుల దృష్టికి మనం నిజంగా వెర్రివారిగా కనపడతాం, నిజంగా మనం పిచ్చివారిలాగానే కనపడతాం, నిజంగా మనకి ఏమి తెలియని అమాయకుల వలె కనపడతాం. దేవుని దృష్టి చాలా ప్రాముఖ్యమైనది. దేవుని దృష్టి, ఒక మానవుని మీద దేవుని దృష్టి ఎందుకో తెలుసా? 2వ దినవృత్తాంతము గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. చాలు. దేవుని కనుదృష్టి నోవాహు మీద ఉంది. కారణం ఏంటంటే నోవాహు యథార్థవంతుడు. నోవాహు యథార్థవంతుడు. అలాగే నోవాహు గురించి ఉన్నటువంటి స్టేట్మెంట్స్ మనం గమనిస్తే ఇదే ఆది కాండంలోనే రాయబడింది. 6వ అధ్యాయము 9వ వచనంలో నోవాహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడై ఉండెను, దేవునితో కూడా నడిచిన వాడు ఆయన. ఎవరి జీవితంలో అయితే యథార్థత ఉంటుందో నీతిగా బ్రతుకుతారు, నిందారహితంగా బ్రతుకుతారు, దేవునితో కూడా నడుచుకుంటారు. కాబట్టి యెహోవా కనుదృష్టి లోకమందంతటి మీద సంచారం ఎందుకు చేస్తుందంటే యథార్థవంతులను బలపరచుట కోసమే. కాబట్టి ఇప్పుడు యెహోవా కనుదృష్టికి ఎవరు కనపడుతున్నారు? కొన్ని లక్షల మంది ఉన్నప్పటికీ నోవాహు ఒక్కడే కనపడుతున్నాడు దేవుని దృష్టికి. నోవాహు ఒక్కడే కనపడుతున్నాడు. తనలో ఇంకా కొంచెం దేవుడు తొంగి చూస్తే తనలో నీతి కనపడుతుంది. నిందలేని వాడిగా, మచ్చలేని వాడిగా, శ్రేష్టమైన వాడిగా కనపడుతున్నాడు. అలాగున దేవునితో నడిచిన వాడిగా కనపడుతున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనలో నిజంగా దేవుడు తొంగి చూస్తే మనం నీతిగా ఉన్నామా, నిందారహితంగా ఉన్నామా, దేవుడితో గడిచిన సంవత్సరాలు లేక గడిచిన దినాలు దేవునితో నడిచామా, మనమే ప్రశ్నించుకోవాలి. నోవాహు నిజంగా దేవుని దృష్టికి కృప పొందిన వాడయ్యాడు. ఎంతగా కృప పొందాడంటే 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైనటువంటి వర్షం పడినప్పుడు సమస్త ప్రజలందరూ కూడా చనిపోయారు. కానీ నోవాహు తనతో కూడా తన భార్య, తన కుమారులు, తన కోడళ్ళు మాత్రమే మిగిలిపోయారు. హల్లెలూయా. దేవుడు తన కృప చూపించాడు. దేవుడు ఈ నోవాహుకు కృప చూపించడానికి గల బలమైన కారణం ఏంటి చెప్పండి? 2వ దినవృత్తాంతములు 16:9 ప్రకారము యథార్థంగా ఉన్నాడు ఆయన. యథార్థంగా కనబడిన నోవాహు ఇంకా కొంచెం దేవుడు చూస్తే ఆయనలో నీతి కనపడింది. ఆయన నిందలేని జీవితాన్ని బ్రతికాడు. అంటే నిందారహితం అంటే ఇదిగో నువ్వు తప్పు చేశావు అని చూపించటానికి కూడా ఏమాత్రం వీలు లేకుండా అంత హోలీనెస్గా బ్రతికాడు. అంత మాత్రమే కాదు, ప్రతి క్షణము ప్రతి దినము అన్ని సమయాల్లో దేవునితో కూడా నడిచాడు. అందుకోసమే దేవుణ్ణి ప్రేమించినటువంటి నోవాహుకి దేవుడు తన కృప చూపించాడు. ఆ రోజు ఒకవేళ నోవాహు ఆ విధంగా కాపాడబడకపోతే, నోవాహు దేవుని దృష్టికి కనబడకపోయింటే ఈనాడు ఈ జనరేషన్ ఉండేది కాదు. తెలుసా? ఒక నోవాహు తన 3 కుమారుల సంతానమే ఈరోజు మనం కూడా ఇక్కడ ఉన్నాం. తెలుసా? నోవాహుకు 3 కుమారులు ఇచ్చాడు దేవుడు, షేము, హాము, యాపేతు. వారి సంతానం విస్తరించి ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయింది. హల్లెలూయా. అంటే దేవుణ్ణి ప్రేమించే వారికి, దేవుని పట్ల యథార్థంగా ఉండేవారికి ఆయన కృప ఎన్ని తరాలకంట? 1000 తరాల వరకు చూపిస్తాడంట. ఒక తరం అంటే ఎన్ని సంవత్సరాలు?
100 సంవత్సరాలను ఒక తరం అంటారు. ఒక తరం అంటేనే 100 సంవత్సరాలైతే 1000 తరముల వరకు నేను కృప చూపిస్తానన్న దేవుడంటే 1,00,000 తరాలు. అంటే దేవుడు ఎంత కృపగలవాడో చూడండి. అంటే నీ ఒక్కదాని యొక్క ఆధ్యాత్మిక జీవితం, నీ ఒక్కడి యొక్క ఆధ్యాత్మిక జీవితము దేవుని దృష్టికి యథార్థంగా, నీతిగా, నిందారహితంగా ఆయనతో కూడా నడిచినట్టుగా కనబడితే నీ నెక్స్ట్ జనరేషన్, నీ పిల్లల 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 తరానికి సరిపోయేటువంటి కృపను దేవుడు చూపిస్తాడంట. హల్లెలూయా. మనం అనుకుంటున్నామే మన భక్తి మనం చచ్చిపోతే వెళ్ళిపోదు, పోనే పోదు. నాకు బాగా గుర్తు, మా తాతోళ్ళు అంటే మా జేజినాయన వాళ్ళు, మా నాన్నోళ్ళు అప్పట్లో ఈ మోటు వాళ్ళు కదా, అంత మోటు వాళ్ళైనా సరే వాళ్ళకి ఏం పేర్లు పెట్టారంటే, మా జయనానోళ్ళు 5 మంది. పెద్ద ఆయన పేరేమో గురవయ్య అని పెట్టారు. ఆ గురవయ్య తర్వాత దావీదయ్య అని పేరు పెట్టారు. తర్వాత యెహోషువ, లాబాను, జేమ్సు ఇలాంటి పేర్లు పెట్టారు. మిగతా వాళ్ళ గురించి నాకేం తెలియదు కానీ మా జయనాయన బాగా గుర్తు నాకు. మంచంలో కూర్చొని యేసయ్య నామం ప్రీతిగల నామం అని చప్పట్లు కొట్టుకుంటూ పాట పాడేవాడు ఆయన. అప్పుడు ఇంత జనరేషన్ అంత ఫాస్ట్‌గా ఏం లేదు. అలాంటి ఆ తరంలో, అంటే మా నాన్న తరం గాక మా నాన్నోళ్ళ నాన్న తరంలో ఆ పాట పాడాడు చూడండి. నేనెప్పుడో చిన్నప్పుడు దేవుడిని నమ్ముకోకముందు విన్నాను ఆ పాట. అప్పుడప్పుడు నేను ఈ పాట పాడుకుంటుంటా. ఎందుకు తెలుసా? ఆ పాట అర్థం తెలీదు, పాడు తెలీదు అప్పటికి. మా జయనాన్న పాట పాడతాడని. మా జయనాన్న అభిమానం ఏమైతుంది? దేవుని పాట పాడడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు అర్థమవుతుంది నిజంగా యేసయ్య నామము ప్రీతిగల నామము, సాటి లేని నామము, మధుర నామం అని రాయబడింది. అంటే యేసు ప్రభు నామము, యేసు ప్రభు యొక్క ఆ పేరుకు మించింది ఇక ఏమీ లేదు. అదే నాకు ప్రీతి, అదే నాకు ఇష్టం, అదే నాకు మధురం అనే అర్థాన్ని ఇచ్చే పాట. ఒకవేళ ఆయనకు తెలియకుండా పాడుండొచ్చేమో, నేను కూడా తెలియకుండా వినుండొచ్చేమో కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఆ పాటలో ఉన్న మాధుర్యము నాకు అర్థమవుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని కృప నోవాహు పొందుకున్నాడు. యెహోవా దృష్టికి నోవాహు కృప పొందిన వాడయ్యాడు. అందుకే తన తరతరాలకు సరిపోయే కృపను దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని కృప మనలో ఉండాలి. అదే నోవాహు కాలంలో ఇప్పుడు దేవుని ద్వేషించే తరం కూడా అందులోనే ఉంది. అందులో అందరూ చనిపోయారు లేదా? మొత్తము చనిపోయారు. కాబట్టి ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఆయన దృష్టికి యథార్థంగా ఉన్నామా? ఆయన దృష్టికి నీతిగా కనపడుతున్నామా? ఆయన దృష్టికి నిందారహితంగా కనపడుతున్నామా? ఆయన దృష్టికి ఆయనతో నడుస్తున్నామా లేదా? ఆయన ప్రేమిస్తున్నామా లేదా? మనమే ఆలోచించాలి. ఒకవేళ ప్రేమిస్తూ ఉంటే నీ తరతరాలకి కావలసినటువంటి కృపను దేవుడిస్తాడు. ఒక సందర్భంలో తిమోతిలో ఉన్న విశ్వాసాన్ని చూసి పౌలు గారు ఆశ్చర్యపోతారు. ఎవరు? పౌలు గారు. సీనియర్ దైవజనుడు అయినప్పటికీ ఆయనకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే తిమోతిలో ఉన్న విశ్వాసమే. ఉదాహరణకి మీకు అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు కదా. ఉదాహరణకి మీకు అమ్మ నాన్న ఉండొచ్చు. నీకున్న విశ్వాసం మీ అమ్మకు ఉండకపోవచ్చు. నీకున్న విశ్వాసం మీ నాన్నకు ఉండకపోవచ్చు. నీకున్న విశ్వాసం నీ కుటుంబంలో ఎవరికి ఉండకపోవచ్చు. అంతగా దేవుని పట్ల నువ్వు విశ్వాసం ఉంచావు. చాలా సంతోషం. కానీ తిమోతిలో ఉన్న విశ్వాసం చూసినప్పుడు పౌలు గారికి చాలా ఆశ్చర్యం కలిగింది. యేసు ప్రభు వారు కూడా ఒకానొక సందర్భంలో ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నా దాసుడు బాగలేడయ్యా, వాడిని బాగు చేయి. సరే నేను ఇంటికి వస్తాను పద అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? నువ్వు నా ఇంటికి వచ్చుటకు నేను ఎగుడను కాను, మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా, నా దాసుడు బాగుపడిపోతాడు అన్నప్పుడు ఇతనిలో ఇంత విశ్వాసం ఉందని యేసు ప్రభు వారు ఏమయ్యాడంట? ఆశ్చర్యపోయాడంట. అప్పుడు ఆయన అన్నాడు, ఇశ్రాయేల్లో కూడా ఇంతటి విశ్వాసం నేను ఎవరిలో చూడలేదు. ఇతను ఒక రోమా సైనికుడు. యేసు ప్రభుని ఆశ్చర్యపరిచింది శతాధిపతి ఆ యొక్క అధికారి యొక్క విశ్వాసం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తిమోతిలో ఉన్న విశ్వాసాన్ని చూసి పౌలు గారు ఆశ్చర్యపడుతూ అన్నాడు, ఓ తిమోతి, నీలో ఉన్న విశ్వాసము మీ అమ్మలో చూశాను నేను. మీ అమ్మలో ఉన్న విశ్వాసము మీ అవ్వలో చూశానన్నాడు. హల్లెలూయా. ఎవరిలో? వాళ్ళ అవ్వల జీవితంలో కలిగిన, వాళ్ళ అవ్వ జీవితంలో ఉన్న విశ్వాసము
వాళ్ళ అమ్మకు వచ్చింది. వాళ్ళ అమ్మలో ఉన్న విశ్వాసం తన కుమారుడికి అనగా తిమోతికి వచ్చిందంట. అది చూసి చాలా ఆశ్చర్యపోతున్నాడు, సంతోషిస్తున్నాడు పౌలు గారు. అది దేవుని కృపను ఉంటేనే విశ్వాసాన్ని కూడా కాపాడుకునేది. దేవుని కృప లేకపోతే విశ్వాసాన్ని ఎవరు కాపాడుకోలేరు. విశ్వాసం అనేది ట్రాన్స్ఫర్ కాదు. నీలో ఉన్న ఈ రోజున్న విశ్వాసం, ఈరోజు నీలో ఉన్న నీతి నీ పిల్లలకి, నీ పిల్లల పిల్లలకి ఉపయోగపడేటట్టుగా దేవుడు దీవిస్తాడు ఎప్పుడంటే ఆయన దృష్టికి మనం యథార్థంగా జీవించినప్పుడే. కాబట్టి దేవుణ్ణి ప్రేమించినప్పుడే, నీతిగా బ్రతికినప్పుడే, నిందారహితంగా బ్రతికినప్పుడే, దేవునితో కూడా నడిచినప్పుడు తప్పకుండా తరతరాలకు సరిపోయే కృపను దేవుడు నోవాహుకి ఇచ్చినట్టుగా తప్పకుండా మనకిస్తాడు. కాబట్టి తనను ప్రేమించే వారి విషయంలో 1000 తరముల కృప చూపిస్తాడన్న దానికి నోవాహు యొక్క జీవితము మనకు బాగా అర్థమవుతుంది. ఆ విధంగా మనం నోవాహు యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొనవచ్చు. మిగతా వారంతా చనిపోయారు, కేవలం నోవాహు కుటుంబమే బ్రతికింది. ఆ కుటుంబంలో నుంచి ఇన్ని జనరేషన్స్ కూడా రావడానికి దేవుడు సహాయము చేశాడు. అలాగే దేవుడిని ద్వేషించిన ప్రజలైనటువంటి వారు బహిరంగంగా దేవుడు ఎలా శిక్షించాడో, ఏ విధంగా వాళ్ళని నాశనం చేశాడో మనం చూస్తే ఆదికాండం 19వ అధ్యాయం 23-24 వచనాలు. లోతు సోయారుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములలో నివసించిన వారందరినీ, నేల మొలకలను నాశనం చేశాను. నేల మొలకలను కూడా, చిన్న గడ్డిపోస కూడా లేకుండా ఏం చేశాడంటే ఆయన నాశనం చేశాడు. ఇది బహిరంగంగా చేశాడా లేదా బహిరంగంగా కాకుండా లోపల చేశాడా దేవుడు? ఇది బహిరంగంగా చేశాడు. కారణం ఏంటి చెప్పండి? సొదొమ గొమొర్రా ప్రజలు దేవుణ్ణి ద్వేషించారు. నీతికి బదులుగా అవినీతి ఉంది వారి దగ్గర. నిందారహితంగా బ్రతకడానికి బదులుగా నిందలు అనుభవించడానికి తగినటువంటి హేతువులు కలిగి ఉన్నారు. దేవునితో నడవకుండా పాపంతో నడుస్తూ ఉన్నారు. ఎంతటి ఘోరమైన పాపం చేస్తున్నారంటే వాళ్ళు ఆదికాండం 19వ అధ్యాయము 4-5 వచనాలు. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా. చూడండి ఎంత దుర్మార్గంగా ఉన్నారు ఇక్కడ. అందులో బాలులు ఉన్నారట, వృద్ధులు ఉన్నారు. చూడండి, అంటే యవనస్తులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు కూడా ఉన్నారు. అందరు కూడా వచ్చి, ఇదిగో లోతు నీ ఇంటి దగ్గరికి వచ్చినటువంటి వారు ఎవరో వారిని బయటికి పంపించు, వారితో మేమేం చేయాలా? పాపం చేయాలి, మా శరీర వాంఛ మేము తీర్చుకోవాలి అనేటువంటి వాళ్ళ ఉద్దేశాన్ని వాళ్ళు బయట పెట్టినప్పుడు లోతు అన్నాడు, అయ్యా నా దగ్గరికి వచ్చిన వారిని ఏమీ చేయకండి, కావాలంటే నా 2 కుమార్తెలను తీసుకొని పోండి అయ్యా. నా ఇంటి నీడకు వచ్చినటువంటి వారు, నా దగ్గరికి వచ్చినటువంటి వారిని ఇలా పాపము చేయడానికి ఒడిగట్టారే, ఇది తప్పు అని చెప్పినా సరేగాక వారు వినకుండా వారి మీదకి వస్తున్నప్పుడు దేవుడే జోక్యం చేసుకున్నాడు. 9వ వచనం చదవండి. మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు, వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూచుచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు నా మనుషుని మీద దొమ్మిగా పడి తలుపులు పగలగొట్టుటకు సమీపించిరి. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తన యొద్దకు తీసుకొని తలుపులు వేసిరి. హల్లెలూయా. చూడండి ఎంత దుర్మార్గానికి ఒడిగొడుతున్నారో సొదొమ గొమొర్రా మనుషులు. అయినా సరేగాక నీతిమంతుడైన లోతు అక్కడ ఉన్నాడు కాబట్టి లోతు అంటున్నాడు, అయ్యా ఇలాంటి దుర్మార్గ పనులు చేయకండి అని బ్రతిమలాడినప్పటికీ వారు వినలేదు. చివరికి వీడెవడరా పరదేశిగా వచ్చి మనకు న్యాయం చెప్తున్నాడు కదా, మన ఊర్లో మన మాట ఎవరు వినరు,
కొన్నిసార్లు వేరే ఊర్లోకి పోతే కూడా నువ్వెవడు మాకు చెప్పడానికి అంటారా లేదా? తీసి పడేస్తా ఉన్నారు. ఓహో, లోతు నీతిమంతుడు, లోతు నిజంగా దేవుని కోసం బ్రతుకుతున్నవాడు, లోతులో ఉన్న సుగుణాలను మనం నేర్చుకుందామని ఆశ కలిగి ఉండవలసిన వారు లోతు దగ్గరికి వచ్చినటువంటి ఆ దేవదూతలను పాడు చేయడానికి, వారి శరీర వాంఛ తీర్చుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు. అందుకోసమే సొదొమ గొమొర్రా ప్రజలు ఎవరు? దేవుణ్ణి ద్వేషించిన వారు. దేవుని ద్వేషించిన వారిని దేవుడు బహిరంగంగా అగ్ని కురిపించి వారిని నాశనము చేశాడు. ఆదికాండం 19వ అధ్యాయము 18, 19 వచనాలు. లోతు, ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గనపరిచితిని, నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. అదుగో పారిపోటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నది గదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నువ్వు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయములో నీ మనవిని అంగీకరించితిని. హల్లెలూయా. దేవుడు ఒక చోటికి వెళ్ళమంటే ఒక చోటికి పోవడానికి, అయ్యా నీ కృప నా పట్ల చూపించయ్యా. ఒక మనిషి దేవుడు అయ్యా నీ కృప నాకు చూపించంటే అంత ఈజీగా కృప చూపిస్తాడా? చెప్పండి. ప్రభా నీ కృప నాకు చూపించు ప్రభా, నీ కృప నాకు తోడుగా ఉంది ప్రభా అంటే ఆయన ఈజీగా వింటాడా? వింటాడా? ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమించకుండా నాకు నీ కృప నాకు చాలయ్యా, నీ కృప నాకు ఇవ్వయ్యా అని చెప్పేసి అడిగినంత మాత్రం దేవునికి ఏమీ ఇష్టమే ఉండదు. దేవుడు ఇవ్వడానికి ఇష్టపడడు కూడా. ఆయన అంత భయంకరమైన మనుషుల మధ్య లోతు చాలా నీతిగా బ్రతికాడు. దేవుని ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుని కోసం బ్రతుకుతున్నాడు, కానీ ఎవరిని రక్షించలేకపోయాడు. చివరికి తన భార్య కూడా వెనక్కి తిరిగి ఉపశమనం అయిపోయింది. చివరికి తన పరిస్థితి అదో గతి అయింది. అయినా సరే దుర్మార్గుల చేతిలో నుంచి లోతును దేవుడు తప్పించాడు. ఎందుకో తెలుసా? ప్రతిరోజు కూడా లోతు చాలా ఏడుస్తూ ఉన్నట్ట, చాలా బాధపడుతున్నాడంట. చూడండి ఆ మాట, 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములో ఉంచుటకై వాటికి నాశనం విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. చూడండి, రోజు తను బయటికి వస్తే చాలు భయంకరమైన పాపముతున్నవారే. లోతు దినముల్లో ఉన్నట్టుగానే ఈరోజు లేదంటారా? మనం బయటికి వెళితే, మన సెల్ ఫోన్ ఆన్ చేస్తే, మన పేపర్ చూస్తే, మన టీవీ ఆన్ చేస్తే లోతు దినముల్లో ఉన్నట్టుగానే జరుగుతున్నాయి కదా. అందుకే యేసయ్య చెప్పాడు, ప్రభువా నీ రాకడ ఎప్పుడయ్యా అంటే, ఇదిగో లోతు దినముల్లో ఎలా జరిగిందో అలాగ జరుగుతాయి అన్నాడు కదా. ఈరోజు మనం ప్రపంచం అంతట్లో ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం. దేవుని ద్వేషించి వారి పాపమే వారికి ప్రాముఖ్యత అనుకొని, ప్రాధాన్యత అనుకొని, పాపములో చిన్న పెద్ద వృద్ధులని తేడా లేకుండా పాపాన్ని ఆస్వాదిస్తలేరా? కాబట్టి ప్రియులారా, మనతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము దేవుణ్ణి ప్రేమించి 1000 తరముల వరకు, అనగా 1,00,000 సంవత్సరాల వరకు సరిపోయేటువంటి కృపను పొందుకుంటున్నామా? లేక దేవుణ్ణి ద్వేషించి మన మీదున్న కృపను పోగొట్టుకుంటూ దేవుని యొక్క బహిరంగ శిక్షకు కారకులుగా ఉంటున్నామా? మనకు మనమే పరీక్షించుకోవాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము అన్నాడు. అంటే ఆనాడు లోతు కావచ్చు, ఆనాడు నోవాహు కావచ్చు, దేవుని కృపను ఉపయోగించుకున్నారు. నోవాహు దేవుని యొక్క కృపను నిరర్ధకం చేయలేదు, దాన్ని అనుభవించాడు.
లోతు కూడా నిర్ధకం చేయలేదు, కానీ తన భార్య తన పిల్లలు నిర్ధకం చేశారు. కానీ లోతు మాత్రం నీతిమంతుడిగానే తీర్చబడ్డాడు. అందుకని ఈనాటి క్రైస్తవ బిడ్డగా, క్రీస్తు బిడ్డగా, ఒక విశ్వాసిగా నా జీవితంలో దేవుడు తన కృపచేత నన్ను రక్షించాడు కదా, ఈ పాప సంబంధమైన లోకం నుంచి విడిపించాడు కదా. అందుకే పౌలు భక్తుడు అంటాడు, అయ్యా అమ్మలారా, దేవుని బట్టి మీరు పొందిన ఈ కృపను వ్యర్థము చేసుకోవద్దు. దేవుని కృపనే ఈరోజు మనం ఏమైనామో, ఈ దేవుని కృప. ఈ కృపను మనం వ్యర్థం చేసుకోవద్దు. ఒక విశ్వాసిగాను, ఒక సేవకునిగాను, లేదా ఒక దైవికమైన బిడ్డగా మనం కొనసాగుతున్నాం లోకములో. ఇది దేవుని కృప అనుకొని కొనసాగాలి. కానీ ఎంతో దేవుని నమ్ముకున్నా ఏముంది, నా బతికింతే ఉందిలే అని దేవుని విడిచిపెట్టి దేవుని కృపను వ్యర్థం చేసుకుంటేవా, సొదొమ గొమొర్రా మనుషుల వలె పాడైపోతాం. నోవాహు కాలం ఉన్న ప్రజల వలె నాశనమైపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దేవుని కృపను మనం వ్యర్థం చేసుకోకూడదని పౌలు గారు చెబుతున్నారు. గలతీ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే అంటున్నారు. ఒకప్పుడు ధర్మశాస్త్రం ద్వారా మనుషులు రక్షింపబడాలి. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి క్రియలు చేస్తే నీతిమంతులు తీర్చబడతారు. కానీ నేను క్రీస్తుని బట్టి, క్రీస్తు యేసు కృపను బట్టి రక్షింపబడ్డాను. ఈ కృపను నేను నిరర్ధకము చేయను. అంటే ఈ కృపను నేను వ్యర్థం చేసుకోనని అర్థం. ఒక గిఫ్ట్ ఎవరైనా ఇస్తే దాన్ని వ్యర్థం చేయకూడదు. దాన్ని భద్రంగా దాన్ని ఏం చేయాలా, దాచిపెట్టుకోవాలి. ఇది కూడా గాడ్స్ గ్రేస్ అనేది, దేవుని యొక్క కృప అనేది కూడా ఒక గిఫ్ట్. అది బైబిల్లో గిఫ్ట్ చాలా ఉన్నాయి. గర్భఫలం యెహోవావిచ్చు బహుమానం అని ఉంది కదా, బహుమానం. అలాగే భార్య కూడా దానం అని రాయబడింది, గిఫ్ట్ అని రాయబడింది భార్య కూడా. కానీ కృప అనేది అన్నిటికంటే విలువైంది. పెళ్ళైన వారికి ఉంటుంది, పెళ్లి కాని వారికి కూడా కృప ఉంటుంది. కాబట్టి ఈ కృపను మనం వ్యర్థము చేసుకోకూడదు. నేను కూడా వ్యర్థం చేసుకోలేదు. ధర్మశాస్త్రంలోకి నేను వెళ్ళిపోలేదు. యేసు రక్తం చేత, కృప చేత విమోచింపడ్డాను గనక ఈ కృపను నేను వ్యర్థం చేయనని పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. యూదా పత్రిక 4వ వచనం, ఏలయనగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామతత్వమునకు దుర్యోనిగపరుచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడిన వారు. చూసారా, కొందరు రహస్యంగా జొరబడి వాళ్ళు ఏమైపోతున్నారట, భక్తిహీనులై దేవుని కృపను వ్యర్థం చేసుకుంటున్నారు. కామతృత్వంతో వ్యర్థం చేసుకుంటున్నారు, దుర్వినియోగపరుస్తూ ఉన్నారు, దేవుని విసర్జిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారిని విసర్జించడమే కృపను వ్యర్థం చేసుకోవడం. యేసుతో సహవాసం చేయకపోవడమే దేవుని కృపను వ్యర్థం చేసుకోవడం. ఎప్పుడు దేవుని కృపను వ్యర్థం చేసుకుంటాం తెలుసా? భక్తిహీనత అనేది మనలోకి చొరబడినప్పుడే. అందుకే క్రైస్తవుడు ఎప్పుడు కూడా అనుదిన క్రైస్తవుడుగా ఉండాలి. అనుదిన క్రైస్తవుడుగా ఉండకపోతే ఎక్కడో ఒక దగ్గర భక్తిహీనం పడిపోతాం. భక్తిహీనం అయిపోయామంటే ఆటోమేటిక్గా శరీర వాంఛలు మనలోకి వస్తాయి. శరీర వాంఛలు మనలోకి రాగానే యేసు ప్రభు లేదు, రక్షణ లేదు, బాప్తీసం లేదు, ప్రార్థన లేదు, ఇదంతా ఉట్టిదే. ఈ 3 నాళ్ళ ముచ్చటతో జరగబోయేటువంటి ఈ పాప జీవితమే బాగుందని వారు పోవడమే కాకుండా మరికొందరిని ఏం చేస్తారు, చెడిపి వేస్తారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించి దేవుని కృపను పొందుకున్న నోవాహు, దేవుణ్ణి ద్వేషించి నోవాహు కాలం ఉన్నవారు జలప్రలయంలో చనిపోయారు. అలాగే లోతు కాలంలో దేవుని కృపను ఆశ్రయించి బ్రతికినటువంటి లోతు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. లోతు యొక్క కాలంలో ఉన్న సొదొమ గొమొర్రా ప్రజలు వారు దేవుని కృపను అర్థం చేసుకోలేకపోయారు. దేవుని కృపలో కొనసాగుతున్న లోతును అర్థం చేసుకోలేకపోయారు. దేవుణ్ణి ద్వేషించారు, లోతుని ద్వేషించారు, ఎగతాళి చేశారు. చివరికి బహిరంగంగా వారు నాశనము అయిపోయి. ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి అని దేవుడు ఆనాడు మోషే ద్వారా చెప్పాడు.
కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకుందాం. మన బ్రతుకులో భక్తిహీనంగా కాకుండా భక్తులుగా దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుని కృపను అనుభవిస్తూ, దేవుని కృపను వ్యర్థం చేసుకోకుండా, భక్తిహీనమైన జీవితం జీవించకుండా ఈ లోకములో ప్రభు కొరకై, ప్రభు యొక్క కృప కొరకై మనం బ్రతకాలి. దావీదు భక్తుడు అంటాడు, చదవండి ఆ మాట, 32వ కీర్తన 10వ వచనం, భక్తిహీనులకు అనేక వేదనములు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచువానికి కృప ఆవరిస్తుందంట. హల్లెలూయా. ఆవరించడం అంటే ఏంటి తెలుసా? మంచు కాలం వచ్చినప్పుడు మనం బయటికి పోయామనుకో, అప్పుడు మంచు ఏమవుతుంది? మనల్ని ఆవరిస్తుందా లేదా? మంచు ఎలాగైతే ఒక మనిషిని ఆవరిస్తుందో అలాగన దేవుని నమ్మకం ఉంచి వారికి దేవుని కృప ఆవరిస్తుందంట. ఇది ఎవరికి కనబడదు తెలుసా? మనుషులకు అర్థం కాదు. బాధలు లేవా? మీకు కష్టాలు లేవా? అందరికీ ఉంటాయి. కానీ ఒకవైపు బాధలు, ఒకవైపు కష్టాలున్నా, ఒకవైపు దేవుని కృప ఏం చేస్తుంటుంది? మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. ఎక్కువ మంచు వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఎండ ఆవరించాలి. ఎండ ఆవరించింది అనుకో, ఆటోమేటిక్గా ఆవిరంతా ఏమైపోద్ది? సేమ్ అంతే. దేవుని కృప మనల్ని ఆవరించే కొద్దీ ఏదో ఒక రకమైన శోధనలు వస్తూనే ఉంటాయి. కానీ వాటన్నిటిని ఏం చేస్తాడు ఆయన? మరలా తొలగిస్తే. భక్తిహీనులకు వేదనలు కలుగుతాయి, కానీ దేవుని యందు నమ్మకం ఉంచే వారికి కృప ఆవరిస్తుంది. నిజంగా నోవహు కాలంలో ఉన్నవారు భక్తిహీనులే, లోతు కాలంలో ఉన్నవారు భక్తిహీనులే. వాళ్ళకు వేదనలు వచ్చినాయి కానీ కృప ఆవరించలే. కానీ అదే కాలంలో, అదే తరంలో ఉన్నటువంటి నోవాహుకు, లోతుకు దేవుని కృప ఆవరించింది. కారణం ఏంటి అని అంటే, వారు దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నారు, దేవుని దృష్టికి నీతిగా బ్రతికారు, దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతికారు. కాబట్టి ప్రియులరా, ప్రభును ప్రేమించే విషయాలు ఎక్కడైనా ఫెయిల్ అయ్యామో, ప్రభువా ఈ మాసంలో నిన్ను ప్రేమిస్తానయ్యా, నిన్నే ప్రేమిస్తానయ్యా అని పాటలు పాడతాం, కానీ కొన్నిసార్లు ప్రేమించలేం, ద్వేషిస్తూ ఉంటాం, దూషిస్తూ ఉంటాం, కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం దేవుణ్ణి. అలా నిర్లక్ష్యాలు తొలగించి నిన్నే ప్రేమిస్తూ నీ ద్వారా కృప పొందుకొని, నిన్ను ద్వేషించే ప్రజల మధ్యలో నీ కృప కొరకు కనిపెట్టుకునే బిడ్డగా బ్రతికే కృప నాకు దయచే ప్రభు అని ప్రభు సహాయాన్ని కోరుదాం. ప్రభువా నీ కృప నా పట్ల ఉండనిమ్మయ్యని దేవునికి ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.